భలేవాడి బాయ్, ఇంకా నీ హడావడి చూసి ఫ్యాక్టరీలో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకున్నాను. కొత్తవాడివి, చదువుకున్నవాడివి, నీకన్నీ వింతగానో విడ్డూరంగానే అనిపిస్తాయి. ఇంతలో విడ్డూరాలు కాదు, అన్యాయాలు, అక్రమాలు. అన్నావా? నాకు తెలుసు అయినా ఆ మాట అంటావని. ఎందుకంటే ఫ్రెష్ గా కాలేజీ నుంచి వచ్చావు కదా, అందుకని నీకు ప్రతి చిన్న విషయం అన్యాయంగానే అనిపిస్తుంది. పెద్ద చేప చిన్న చేపని మింగటం కూడా చాలా పాపంగాను ఘోరంగాను అనిపిస్తుంది. ఇదిగో చూడబ్బాయ్, వ్యాపారం అన్న తర్వాత ఇలాంటివి చాలా సహజం, అవసరం కూడాను. కాస్త ఉద్రేకం తగ్గించి పని చేయటం చేయించడం నేర్చుకో. ఒక నెల రోజులు గడిచిపోయిందంటే నీకే అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేను వద్దన్నా కలిపేస్తాం. వెళ్ళి నీ పని చూసుకో. Killer Brew claims 60 lives in Madras, 30 more critical. In this connection, 10 persons were arrested and... ఏమిటండి, ఏమైంది? ఏముందండి, కల్తీ సాగుకి మద్రాసులో 60 మంది చనిపోయారంట. ఇదా స్పెషల్ మొత్తం మందు? అదే వ్యాపార రహస్యం. ఈ ఫార్ములా ఒక విశ్వనాథం గారి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఇస్ దట్ రమే? ఏంటి విస్కో డ్రింక్ ఫ్యాక్టరీలో ఫ్రాడ్ జరుగుతుందా? ఎస్ సార్. ఇస్ ఆల్ రైట్. హలో, గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. నో థ్యాంక్ యూ. మీరు కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. మీ ఫ్యాక్టరీకి తాళాలు ఇస్తున్నాం. రాస్కెల్, నువ్వు ఇలా తడిగుడ్డలతో గొంతుకొస్తావు అనుకోలేదురా. ఎంత ద్రోహం చేశావురా. నీకు ద్రోహం కావచ్చు, కానీ దేశాన్ని సేవ చేశాను అనుకుంటా. దేశం దేశం ఎక్కడుందా? దేశం ఆకలితో ఉన్న నీకు పూట అన్నం పెట్టిందా? దరిద్రంలో నిన్ను ఆదుకుందా? నేనురా నిన్ను అభిమానించాను, ఆదరించాను, చివరికి అల్లుని కూడా చేసుకోవాలనుకున్నాను. దానికంటే అర్థం ఇదా? మీరు చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నా ప్రాణాలు ఇస్తాను, నా చర్మములు చెప్పులు కుట్టిస్తాను. అంతేకాని ప్రజల ప్రాణాలతో ఆడుకోలే. అంటే మా ప్రాణాలతో ఆడుకుంటాం, మా పరువు ప్రతిష్టను బదాకెక్కిస్తాం, మా సర్వస్వాన్ని నాశనం చేస్తాం, అంతేనా? క్షమించండి, మీకు ముందే చెప్పాను. మిమ్మల్ని ఒప్పించి మార్పించాలని ప్రయత్నం చేశాను, కానీ మీరే పెడచెమని పెట్టారు. తెలిసి అవినీతిని సాగనివ్వటం ఆత్మవంచన అనిపించింది. అనిపిస్తుందిరా, అనిపిస్తుంది. ఏ కష్టం తెలియకుండా నోటికి అందిస్తుంటే హాయిగా కూర్చుని తింటున్నావు కదూ మామయ్య. మళ్ళీ అదే మాట తెప్పక్కర్లేదు. ఏ నాటికైనా మీరు రుణం తెచ్చుకుంటానో ఆ నాటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారు. స్వార్థానికి ఒక హద్దు ఉంటుందని, అవసరాన్ని మించిన ఐశ్వర్యానికి పాపం ఉంటుందని, అది ఏ నాటికైనా భద్రకాయ తప్పదని మీరే గ్రహిస్తారు. గుడ్ బై. విన్నావమ్మా, విన్నావా వాడి మాటలు? విన్నాను. మంచివాడు మనవాడు అన్నవే. మనవాడు కాకపోవచ్చు నాన్న, కానీ మంచివాడు కాదని అంటావమ్మా. నువ్వే ఒకనాడు ఆ మాట అంటావు. వద్దు నాన్న, వద్దు. ఇప్పటికే అడకత్తిలో పోకనైపోయాను. ఇంకా అగ్ని పరీక్ష నాకు రావాలని కోరుకోవద్దు. మనిషి అన్న తర్వాత కృతజ్ఞత ఉండాలిరా. కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే ఎందుకురా ఈ జన్మ? కుక్క అన్నం పెట్టాడని దొంగకు కూడా విశ్వాసం చూపిస్తుందమ్మా, కానీ మనుషులకు మాత్రం అంత మూఢ విశ్వాసం ఉండకూడదు. చాలే నీ తెలివితేటలు. నేను మాట్లాడుతున్న తెలివితేటలతో కదమ్మా, హృదయంతో. నీ నా అనే బంధాలతో ఇరుకైపోకుండా మిగిలిపోయిన హృదయంతో. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. అర్థమైతే ఈ ప్రపంచం ఇంత క్రూరంగా ఉండదు. ఈ నిరుద్యోగం, ఈ దారిద్ర్యం అలా తాండవించు. కన్న బిడ్డను చదివించుకోవడానికి హరించుకుపోతున్న అమ్మలు, అమ్మకింత అన్నం పెట్టుకోలేని బిడ్డలు ఉండరమ్మా, ఉండరు. బాబు, అయిన వాళ్ళని నొప్పించే ఉన్న బాధతో అన్నానే కాని నిన్ను అర్థం చేసుకోలేక కాదు బాబు. నలుగురు శ్రేయస్సు కోసం నా అనేది చంపుకోగలగడం సామాన్యమైన విషయం కాదు బాబు. ఈనాడు దేశంలో కరువైంచేది. దాన్ని అలాగే కొనసాగించు. నిన్ను కన్న తల్లిగా నేను గర్వాను. ఈ ఒక్క మాట చాలు. ప్రపంచం అంతా కాదన్నా నువ్వు ఒక్కదానే నన్ను అర్థం చేసుకుంటున్నాను. అదే నాకు ఆశీర్వాదం అమ్మా. నానా బాబు, భోంచొద్దు కానీ లేనా అన్నా? భోజనం తిండి తిండి తిండి. కాకులు తింటున్నాయి, కోళ్ళు తింటున్నాయి. తెలంగాణ సరిపోతుందా? ఎందుకోసమైనా మనిషి పుట్టింది. ఏదో కావాలని, ఏదో చెయ్యాలని తాపత్రయం ఉండాలి ప్రతి మనిషి. అసలు ఏమిటి నాన్న, ఏం జరిగింది చెప్పమంటావా? నువ్వేమో పై నుండి కింద వరకు బంగారు నగలు తొడు వేసుకుంటావు. ఇక ఆయన, మీ ఆయన, నా నాయన బ్యాంక్ నిండా డబ్బులు మురగేసుకుని మురిసిపోతూ ఉంటాడు. ఆయన మిమ్మల్ని లాభం. ఆ దేవుణ్ణి తిట్టాలి. ఇలాంటి తెలివైన వాడిని ఈ ఇంట్లో ఎందుకు పుట్టించేవారు? అడవిగా తెలివిండిదైపోయింది నా జీవితం. ఏమిటి నాన్న, ఎందుకు అంతంత మాట్లాడుకుంటావు? నీకేం కావాలో చెప్పయ్యా, నేను ఇస్తాగా. అది కదమ్మా, సరికొత్త పద్ధతిలో ఒక వ్యాపారం పెట్టాలని నా కోరిక. నిజాయితీ ట్రేడర్స్ అని వ్యాపారం పెట్టి ప్రజల్లో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయని రుజువు చెయ్యాలి.
అదే నా జీవిత ఆశ. దానికి పెట్టుబడి కావాలి. ఎవరిని అడిగినా సరే లక్షాధిపతి కొడుకుని నీకేం తక్కువ అంటున్నా. నాన్న కొడుకుగా పుట్టినందుకు నా ఆశలు నా ఆశయాలు అన్ని అడుగుంటూ పోతుందా? చెప్పమ్మా చెప్పు. పిచ్చి నాన్న, నీకు డబ్బు కావాలి అంతేగా, నేనిస్తానయ్యా. లే, అన్నం తింది గాని. లేదమ్మా, ముందు చేతిలో డబ్బులు పడాలి, తర్వాత నోట్లో అన్నం పడాలి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏమిటి రాతి బొమ్మలే అలా కూర్చున్నారు? ఏ తిండి తిప్పలు లేవా? మీకే లక్షాధికారులు, అన్ని టేబుల్ మీద ఉన్నాయి, లక్షణంగా తినండి. మరి మీరు? ఈవేళ నిరాహార దీక్ష సత్యాగ్రహం. ఓహో, నువ్వే? నాది తల్లి మనసు అండి, నా బిడ్డతో పాటే నేను. నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు ఈ ఆగ్రహం, దేనికి ఈ దీక్ష? ఆహాహాహా, ఏమి తెలియనట్టే అడుగుతున్నారే. నేను ఈ ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే, నా బిడ్డ భూమి మీద పడ్డ తర్వాతే మీకు ఈ ఆస్తి అంతా కలిసి వచ్చింది. అవన్నీ మర్చిపోయి కన్న బిడ్డనే ప్రేమ కూడా లేకుండా. బాబా, అదేదో అడిగిస్తావా? నా బతుకునే బతుకుతాను, నేను వ్యాపారం చేసుకుంటాను. పెట్టుబడి కావాలి. ఎంత? 10,000. నువ్వు చెక్ రాసిస్తాను, తీసుకో. నాకు చెక్కొద్దు, నాకు చెక్కు. ఏ, నా చెక్కు మారదా? నీ మీద నమ్మకం లేదు నాకు. క్యాష్ డౌన్. 10 కావాలో 20 కావాలో ఇదిగో తగలబెట్టు, వాడికి నాన్న నాన్న, నా నీతిని నిజాయితీని శంకిస్తున్నావు. ఈ ప్రపంచంలో కావాల్సింది నీతి నిజాయితీ, శ్రమ పరిశ్రమ. అవి ఈ తరం కుర్రాళ్ళందరికీ ఎంతో ముందుకున్నాయి. సరేలేండి, పోయినాను, లేవండి. ఎందుకు? డబ్బంతా మట్టిలో తగలబెట్టిన తర్వాత ఇంకా ఏం చూసి తినమంటావే నన్ను? ఏం చూసి తినమంటావు? సరే, మీరు ఆ సొమ్ముకి సరిపడా ఉపవాసాలు ఉండండి, మేం మాత్రం ఆకలికి తావలేం. మహాలక్ష్మి, నాకు కూడా వడ్డించు. అందరూ ఇటు రండి. ఇదిగో, ఇవాళ రాత్రి అంతా పని ఉంటుంది. ఎవరెవరు నైట్ డ్యూటీ చేస్తారో చేతులెత్తండి.